ఈరోజు డే 1 ఇఫ్తార్‌కి ఏం చేశానో చూద్దాం రండి. యాక్చువల్లీ ఇఫ్తార్‌కి 45 మినిట్సే టైమ్ ఉందన్నమాట. సో, అంతలోపు ఈజీగా, సింపుల్‌గా అయిపోయేటట్టు అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసుకుంది ఈ చికెన్ ఫ్రైడ్ రైస్. ఆల్రెడీ ఇంట్లో రైస్ ఉంది కాబట్టి చికెన్ ఫ్రై చేసుకోవడానికి జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియా పౌడర్ కొంచెం, ఇంకా ఒక ఎగ్ తీసుకున్నాను, కార్న్ ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. నాకు మ్యారినేట్ చేసుకోవడానికి టైం లేదు. మీరు మ్యారినేట్ చేసుకొని తర్వాత చేసుకోండి. నేనిక్కడ సబ్జా గింజలు నానబెడుతున్నాను. సో, చికెన్ ఫ్రై చేసుకొని తీసుకున్నాను. నేను కొన్ని చికెన్ మాత్రమే ఫ్రై చేసి తీసుకున్నాను. మొత్తం చేయట్లేదు. జస్ట్ వన్ టైమ్ కోసమే మా హస్బెండ్ కోసమే చేస్తున్నాను. ఆయన రోజా ఉన్నా కూడా నాకొచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. నేను చికెన్ కట్ చేస్తాను. నువ్వు మిగతా ప్రాసెస్ చూడు అని బికాజ్ టైమ్ అయిపోతుంది కాబట్టి. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్, ఆనియన్స్, గార్లిక్ ఏసుకున్నాను. మీ దగ్గర ఏం వెజిటబుల్స్ అవైలబుల్ ఉందో అది వేసుకోండి. నా దగ్గర క్యాబేజ్, బీన్స్ ఒకటే ఉండింది ఏసుకున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీ ఏసుకున్నాను. దెన్ పెప్పర్, కొంచెం కారం ఏసుకున్నాను. ఒకవైపు మా హస్బెండ్ ఫ్రై చేస్తుంటే, ఇంకోవైపు నేను అఫ్జా ప్రిపేర్ చేయడానికి సిరప్ అండ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేదు. మా హస్బెండ్ మాత్రమే ఉంటున్నారు. లాస్ట్ రమజాన్ కూడా నేను ఉండట్లేదు. అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే, ఇప్పుడు మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఉండట్లేదు. అందుకే చాలా లేట్ అయింది ఇఫ్తార్ చేయడానికి. ఎటువంటి ప్లాన్ ప్రిపరేషన్ ఏం చేసి పెట్టుకోలేదు. సింపుల్‌గా ఇంట్లో ఏముందో అప్పటికప్పుడు చేసుకోవడమే. మా డే 1 ఇలా జరిగింది. మీరెలా చేసుకున్నారో తప్పకుండా షేర్ చేయండి.